హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఇంతకుముందు వీడియోలో నేను ఒక టెట్ పేపర్ 2కి సంబంధించిన మోడల్ పేపర్లో మ్యాథ్స్ కంటెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో అనదర్ మోడల్ పేపర్, అందుకే ఇక్కడ మోడల్ పేపర్ 2 అని పెట్టాను. ఇంతకుముందు వీడియోలో మీకు 1 అని కనబడుతుంది. ఓన్లీ మ్యాథ్స్ కంటెంట్ మాత్రమే 24 క్వశ్చన్స్ ఉన్నాయి. డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాను. డెఫినెట్గా క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మొత్తం పేపర్లో ఉండే మ్యాథ్స్ కంటెంట్ మాత్రమే విన్నప్పుడు ఓకే, ఈ స్టాండర్డ్ వరకు మనం ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న క్లారిటీ మీకు వస్తుంది. కాబట్టి సో బ్యాక్ టు బ్యాక్ 2 పేపర్స్ డిస్కస్ చేయాలనుకున్నాను. నిన్న వీడియో చేయడం కుదరలేదు. సో స్ట్రైట్ అవే క్వశ్చన్ నెంబర్ 91 క్వశ్చన్ చదువుతున్నాను. అండ్ ఈ పేపర్ నేను డిస్క్రిప్షన్లో కూడా PDF లింక్ పెడతాను. డౌన్లోడ్ చేసుకొని అది చూస్తూ ఈ వీడియో ఫాలో అవుతే మీకు డెఫినెట్గా కనెక్షన్ కుదురుతుంది. ఏ ప్రాబ్లం గురించి నేను డిస్కస్ చేస్తున్నానో, ఒక దేవాలయంలో 1600 మందికి 28 రోజులకి సరిపడే ఆహార పదార్థాలు ఉన్నాయి. సో 1600 మెంబర్స్కి 28 డేస్ సరిపోతాయంట. 1600 మంది ఉన్నారు, 28 రోజులకి సరిపోతాయి. ఒకవేళ 4 రోజుల తర్వాత, అంటే 4 రోజులు ఈ 1600 మంది ప్రతిరోజు 4 రోజులు భోంచేశారు. భోంచేసిన తర్వాత 400 మంది ఆ దేవాలయాన్ని విడిచి వెళ్ళిపోయారు. వెళ్తే మిగిలిన ఆహార పదార్థాలు అక్కడ ఉన్న వాళ్ళకి ఎన్ని రోజులకి సరిపోతాయని అడిగారు. అంటే ఇది ఇమ్మీడియట్గా 1600 మందికి 28 డేస్ ఉంటే 1200 మెంబర్స్కి ఎన్ని డేస్ అని కొంతమంది టక్కని అర్థం చేసుకుంటారు అనమాట. విచ్ ఈజ్ రాంగ్. అంటే వాళ్ళు 4 రోజులు తర్వాత జరిగిన విషయం గురించి చెప్తున్నారు. 1600 మెంబర్స్కి 28 రోజులు పడితే 1200 మందికి ఎన్ని రోజులు పడతాయి అని అడిగితే టక్కని చేసేయచ్చు. మనకి ఇది ఇండైరెక్ట్ ప్రపోర్షన్. మెంబర్స్ తగ్గితే ఖచ్చితంగా డేస్ పెరుగుతాయి. అయితే వాళ్ళు 4 రోజులు జరిగిన తర్వాత అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఏం చేస్తామంటే ఇది ఇలా కాసేపు రబ్ చేసి 1600 మెంబర్స్ ఉన్నారు, 28 డేస్ మీకు సరిపోతాయి అంటున్నారు. 4 రోజులు జరిగిన తర్వాత ఆఫ్టర్ 4 డేస్, 4 డేస్ ఆఫ్టర్ అంటే ఏంటి? ఇప్పుడు మిగిలిన రోజులు ఎంత? మనకి 24 డేస్ కదా. క్లియర్గా మనం మాట్లాడితే ఈ 24 డేస్ అనేవి దీంట్లో 6/7 పార్ట్ అవుతుంది. ఏంటిది? సడన్ గా ఎక్కడి నుంచి వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. 24 డివైడెడ్ బై 25 8 వేసి నేను క్యాన్సిల్ చేస్తాను. ఇది పక్కకు పెట్టుకుందాం. అంటే అక్కడ ఏదైతే ఆహార పదార్థాలు 4 రోజుల తర్వాత మిగిలాయో ఆ 4 రోజుల తర్వాత ఎంత ఆహార పదార్థాలు మిగిలాయంటే 6/7 పార్ట్ ఆఫ్ ఆహార పదార్థాలు మిగిలాయి. 4 రోజులు తిన్నారు కాబట్టి. ఇప్పుడు 1200 డేస్ మెంబర్స్కి ఎక్స్ డేస్ అనుకుందాం. కాసేపు అంతా పక్కకు పెడదాం. 1600 మెంబర్స్కి 28 డేస్ అయితే 1200 మెంబర్స్కి ఎక్స్ డేస్ అనుకొని మనం ఇండైరెక్ట్ ప్రపోర్షన్లో ఇలా చేస్తాం. అంటే నేను ఒక్కొక్కరు ఒక్కొక్క లాజిక్ ఫాలో అవుతా అంటారు, కొంతమంది ఇలా ఫాలో అవుతారు. సో ఇప్పుడు ఇది 1600 is to 1200 ఈజ్ యాజ్ ఎక్స్ is to 28 అవుతుంది. అప్పుడు మీకు ఏమవుతుంది? ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అవుతుంది. 1200x ఈక్వల్ టు 28 into 1600 అవుతుంది. x ఈక్వల్ టు 28 into 1600 డివైడెడ్ బై 1200. మహా అంటే మనం ఇది క్యాన్సిల్ చేస్తాం. 28 into 16/12. ఏంటిది? ఒకవేళ మొత్తం ఆహార పదార్థాలు అలాగే ఉంటే ఇన్ని రోజులు పడుతుంది, ఇన్ని రోజులకు సరిపోతాయి. కానీ ఇక్కడ ఉండే ఆహార పదార్థాలు మొత్తం లేవు, 6/7 మాత్రమే ఉన్నాయి. అంటే ఇక్కడ 6/7 చేద్దాం, ఎందుకంటే 4 రోజుల తర్వాత జరిగింది కాబట్టి. సో ఇప్పుడు మీరు చూస్తే 6 1 jar 6 2 jar 14 1 jar 14 2 jar 32 డేస్ వస్తుంది. ఈ క్లారిటీ మీరు పక్కకు పెట్టుకోకపోతే ఈ ప్రాబ్లం అన్నెసరీగా కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఈవెన్ నేను ఫస్ట్ టైం ఈ ప్రాబ్లం చదవగానే అరే ఏంటి ఇలా ఇచ్చారు, డైరెక్ట్గా క్వశ్చన్ అడగాలి కదా, మళ్ళీ 4 రోజుల తర్వాత అన్నారు ఏంటి అని నాకు కూడా మైండ్లో డౌట్ రైజ్ అయింది. కొంచెం నిదానంగా ఆలోచిస్తే అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, ఓకే ఇలా చేయొచ్చు అని. సో 1600 మెంబర్స్కి 28 డేస్ పడితే 12 మెంబర్స్కి ఎన్ని రోజులు పడుతుందని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఇక్కడ దాకా వచ్చాను. కానీ 4 రోజులు గడిచిపోయిన తర్వాత ఉండే ఆహార పదార్థాలు ఒక 1 among 7 parts, అంటే 1/7 పార్ట్ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. 6/7 పార్ట్ ఆఫ్ ఫుడ్ మిగిలి ఉంటుంది. అది తీసుకొచ్చి ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను. సో సరిపోతే మనకి 32 డేస్ వస్తుంది. ఇలా మనకి టైమ్ అండ్ వర్క్ మీద, అలాగే డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్ మీద ప్రాబ్లమ్స్ డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జాగ్రత్తగా వినండి. టైమ్ అండ్ వర్క్ మీద డైరెక్ట్
అండ్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్స్ మీద మీరు డెఫినెట్ గా టెట్ లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఎ పేపర్ 1 ఆర్ పేపర్ 2. పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, మనకి క్వశ్చన్స్ మారుతూ ఉంటాయి. అండ్ ఇవి రెండు 8th స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే. మీకు టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్ కమర్షియల్ మ్యాథమెటిక్స్ లో, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ లో మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టైమ్ అండ్ వర్క్ చాలా పవర్ఫుల్ టాపిక్. అర్థమెటిక్ లో అలాగే కమర్షియల్ మ్యాథమెటిక్స్ లో చాలా పవర్ఫుల్. 8th క్లాస్ లో టైమ్ అండ్ వర్క్ అని స్పెసిఫిక్ నేమ్ తో కాన్సెప్ట్ లేకపోయినప్పటికీ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్స్ లో మీకు దీని మీద ప్రాబ్లమ్స్ కనపడతాయి. సో 8th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మీరు రెఫర్ చేశారంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా కనపడతాయి. నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 92. నేను ఉజ్వల్ నుంచి 8,000 రూపాయలు 8,000 రూపీస్ 10% పర్ యానం కి 2 years టైంకి సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాను. సింపుల్ ఇంట్రెస్ట్ తో అప్పుగా తీసుకున్నాను. ఐ రిపీట్, నేను ఉజ్వల్ వద్ద నుంచి 8,000 రూపాయలని 10% సాధారణ వడ్డీ చొప్పున 2 సంవత్సరాల కాలానికి అప్పుగా తీసుకున్నాను. అలా కాకుండా 10 సంవత్సరాలకి కాంపౌండ్ 10 సంవత్సరాలు కాదు 10%కే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10% చక్రవడ్డీ చొప్పున అదే కాలానికి అప్పు తీసుకుంటే ఎంత మొత్తం అదనంగా చెల్లించాలి అడుగుతున్నారు. దీనికి పెద్దగా మనం ఫార్ములాస్ వేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మాట్లాడితే 8,000 రూపీస్ ఇది 1 year కి దీని మీద 10% అంటే 800 రూపీస్. మళ్ళీ సెకండ్ ఇయర్ కి దీని మీద 10% అంటే దీని మీద 10%. సో మొత్తం 9,600 రూపాయలు పే చేయాలి. 10% అంటే మరి చివరి అంకె మూసేస్తే చాలు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది సింపుల్ ఇంట్రెస్ట్. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 8,000 రూపీస్కి ఫస్ట్ ఇయర్ 800 రూపీసే అవుతుంది. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఉండే 800 రూపీస్ మళ్ళీ దీని మీద 10% అంటే 880 రూపీస్. ఓవరాల్గా 9,680 రూపీస్. ఇది అర్థం చేసుకోండి. ఈ 800 ఏమో దీని మీద, ఈ 80 రూపీస్ ఏమో దీని మీద. సో మొత్తం కలిపి 10%. 8,800లో 880 రూపీస్ 10% అవుతుంది. సెకండ్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటేనే వడ్డీ మీద వడ్డీ. సో ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 80 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. సో యాక్చువల్గా ఇది సిస్టమేటిక్గా మనకి స్టూడెంట్స్కి చెప్పాలనుకుంటే ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి టోటల్ అమౌంట్ కనుక్కోండి, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి టోటల్ అమౌంట్ కనుక్కోండి, సబ్ట్రాక్ట్ చేయండి అనే చెప్తాము. బట్ ఇక్కడ అంత అవసరం లేదన్నట్లు నేను డైరెక్ట్గా ఫార్ములాస్ ఏమి లేకపోయినా చక్రవడ్డీ అంటే వడ్డీ మీద వడ్డీ వేస్తారు అన్న విషయం తెలిస్తే ఈజీగానే మీరు ఐడెంటిఫై చేయొచ్చు. థింగ్ ఏంటంటే కాస్త కాన్ఫిడెంట్గా సాల్వ్ చేయాలి అండ్ ఫేస్ చేయాలి ప్రాబ్లమ్స్ని, అలాగే కాస్త లాజికల్గా ఆలోచించగలగాలి. మనకి చాలా చోట్ల ఎగ్జాక్ట్ ఫార్ములాస్ తెలియకపోయినా చాలా చోట్ల మనం కాన్ఫిడెంట్గా ఫేస్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అన్నదే నేను చెప్పాలనుకుంటుంది. నెక్స్ట్ 100 సెంటీమీటర్లు వ్యాసార్థం అన్న వృత్తంలో ఒక జ్యా కేంద్రం వద్ద లంబ కోణాన్ని ఏర్పరిస్తే ఆ జ్యా ఏర్పరిచే అల్ప వృత్త ఖండ వైశాల్యం ఎంత? బట్ తెలుగు టెక్నాలజీ నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో 100 సెంటీమీటర్స్ రేడియస్ ఉండే ఒక సర్కిల్లో 100 సెంటీమీటర్స్ రేడియస్ ఉండే ఒక సర్కిల్లో ఒక జ్యా కేంద్రము వద్ద, జ్యా అంటే కార్డ్, ఈ కార్డ్ కేంద్రము వద్ద 90 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. 90 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. అయితే అల్ప వృత్త ఖండ వైశాల్యం అదిగో దీని ఏరియా అడుగుతున్నారు. అల్ప వృత్త ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్. సో ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఎలా వస్తుంది? ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఇది యాక్చువల్గా ఇది మీకు 8th క్లాస్లో కూడా మనకి ఏరియాస్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ అని చెప్తుంది. అలాగే 9th క్లాస్లో పర్టికులర్గా ఇట్లా లేదు, కానీ మళ్ళీ 10th క్లాస్లో సేమ్ టాపిక్ మీద మనకి ప్రాబ్లమ్స్ కనపడతాయి. 8th క్లాస్ అండ్ 10th క్లాస్ బుక్స్ రెఫర్ చేస్తే ఈ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ అల్ప వృత్త ఖండ వైశాల్యం క్లియర్గా చెప్పాలంటే. సో ఎలా వస్తుంది మనకి? సెక్టార్లో నుంచి ట్రయాంగిల్ తీసేస్తే వస్తుంది. సెక్టార్ అంటే ఇదిగోండి మనకి దీన్ని సెక్టార్ అంటాం. దీంట్లో నుంచి ట్రయాంగిల్ సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, అంటే కంప్లీట్గా తీసేశారనుకోండి, మీకు మిగిలిందే మనకి మైనర్ సెగ్మెంట్ అని పిలుస్తాం.
సో మనకి సెక్టార్ ఏంటి, θ/360 πr² ఇస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఇక్కడ రైట్ ట్రయాంగిల్ కనపడుతుంది కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఎందుకు r ఇంటూ r వేసాను, r ఇంటూ r ఎందుకు వేసానంటే ఇవి రెండు ఒకటి బేస్ ఒకటి హైట్ గా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ r² ఉంది, ఇక్కడ r² ఉంది. r² అంటే 100² బయటికి తీస్తే ఏం మిగిలింది మీకు, θ/360 ఏమవుతుంది, 90/360 1/4 π మైనస్ 1/2. సో 100 ఇంటూ 100 ఇలాగే పెట్టుకుంటున్నాను. సో పైని 3.14/4 మైనస్ 1/2. సో 100 ఇంటూ 100. సో ఇది మీరు చేస్తే 4 అవుతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1.14 అవుతుంది అంతేనా. 3.14 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే సో ఇది మల్టిప్లై చేస్తే మీకు 100 ఇంటూ 114 డివైడెడ్ బై 4 అవుతుంది. ఎందుకు ఇది ఒక 100తో మల్టిప్లై చేస్తే 114 అండి. 4 1 జార్ 4 25 జార్. సో 25 ఇంటూ 114 చేస్తే కింద ఏవో ఆప్షన్స్ ఇచ్చారు, మీరు పేపర్ ఎలాగో నేను డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి చూడండి. సో 28.5 ఆర్ సంథింగ్ మేబీ మ్యాచ్ కావచ్చు అట్లా. సో మీరు చూస్తే ఫుల్ ఆఫ్ క్యాలిక్యులేషన్. దీనికి షార్ట్ కట్స్ ఉంటాయి, అంటే షార్ట్ కట్స్ అంటే నా ఉద్దేశం ఇంతకన్నా సింపుల్గా వేరే మెథడ్లో సాల్వ్ చేయగలమని నేను అనుకోవట్లేదు. మేబీ ఐ స్టిక్ ఆన్ దట్ వన్, అంటే వేరే మెథడ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా మీరు చేసి తీరాల్సిందే. క్షేత్రమితిలో కానీ ఇలా ఏరియాస్లో కానీ ఖచ్చితంగా క్యాలిక్యులేషన్స్ తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు, డెఫినెట్గా చేసి తీరాల్సిందే. నా కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 94. సో కొంచెం జామెట్రీ మీద ఇచ్చినారు. ఏబిసిడి చతుర్భుజం, ఏబిసిడి చతుర్భుజం, దీర్ఘ చతురస్రం, చతుర్భుజం అంటే క్వాడ్రిలేటర్. సో ఈ టర్మినాలజీ కూడా నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చతుర్భుజము చతురస్రము నేను కూడా ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతా ఉంటాను. మళ్ళీ చతురస్రానికి నేను దీర్ఘ చతురస్రం, చతురస్రం అంటే స్క్వేర్, దీర్ఘ చతురస్రం అంటే రెక్టాంగిల్, ఇలా కంపేర్ చేసుకుని ఓకే చతురస్రం అంటే స్క్వేర్, చతుర్భుజము అంటే క్వాడ్రిలేటర్. క్వాడ్రిలేటర్లో ఏబిసిడి చతుర్భుజం యొక్క భుజాల మధ్య బిందువులు P Q R S మధ్య బిందువులు. దీనికి ఇది మిడ్ పాయింట్, దీనికి ఇది మిడ్ పాయింట్, దీనికి ఇది మిడ్ పాయింట్, దీనికి ఇది మిడ్ పాయింట్. ఇలా మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే వచ్చే పర్టిక్యులర్ క్వాడ్రిలేటర్ ఏమవుతుందని కింద ఆప్షన్స్ ట్రెపీజియం, చతుర్భుజం, సమాంతర చతుర్భుజం ఏది కాదని ఇచ్చారు. ఇది 9th క్లాస్ క్వాడ్రిలేటరల్ చాప్టర్ కి సంబంధించిన కాన్సెప్ట్ ఇది మనకి. అలాగే ట్రయాంగిల్స్ లో కూడా మిడ్ పాయింట్ థీరం ఉంటుంది. క్వాడ్రిలేటరల్స్ అండ్ మిడ్ పాయింట్ థీరం ఇవి రెండు ఒకటే దాంట్లో, అంటే మీన్స్ క్వాడ్రిలేటరల్ యొక్క ప్రాపర్టీస్ అండ్ దానికి రిలేటెడ్ ఉండే మిడ్ పాయింట్ థీరం అండ్ వాటి నుంచి పికప్ చేసుకునేది. ఇక్కడ మిడ్ పాయింట్స్ ని క్లియర్ గా అంటున్నారు కాబట్టి ఇది సమాంతర చతుర్భుజం లేదా ఇంగ్లీష్లో అయితే పారలోగ్రామ్ అవుతుంది. ఎలా అవుతుందని మీకు డౌట్ రావచ్చు. సో మీరు ఒక డయాగ్నల్ ఇలా జాయిన్ చేస్తే ఈ ట్రయాంగిల్లో ఇది మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్, రెండు మిడ్ పాయింట్స్ ని జాయిన్ చేసేలాగే థర్డ్ సైడ్ కి ప్యారల్ గా ఉంటుంది, హాఫ్ ఆఫ్ ది లెంత్ ఉంటుంది. అలాగే ఈ ట్రయాంగిల్లో ఇది మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్, రెండింటి జాయిన్ చేస్తే దీనికి ప్యారల్ గా ఉంటుంది అండ్ హాఫ్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఇవి రెండు ఈక్వల్ అవుతాయి, అలాగే ప్యారల్ అవుతాయి. ఏదైనా ఒక క్వాడ్రిలేటర్లో వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అయితే, అంటే ఏదైనా చతుర్భుజంలో ఒక జత ఎదురెదురు భుజాలు సమానము అలాగే సమాంతరం అయితే అది సమాంతర చతుర్భుజం అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ సమాంతర చతుర్భుజం. ఒక్కసారి మీరు ఈ బిట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్యాలిక్యులేషన్స్ ఏమీ లేవు, మీరు జస్ట్ క్వశ్చన్ చదివి డయాగ్రామ్ ఇమాజిన్ చేసుకుని ఆన్సర్ పెట్టేయచ్చు. పేపర్ మీద కూడా మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొన్ని ఉండే అవకాశం డెఫినెట్ గా మనకు ఉంటుంది కదా. అలాగే క్వశ్చన్ నెంబర్ 95. ఒక రాంబస్ ఇచ్చారు, ఒక రాంబస్ ఇలా ఇచ్చి దీని చుట్టుకొలత 100 మీటర్స్ అన్నారు. చుట్టుకొలత 100 మీటర్స్ అంటే ఈచ్ సైడ్ 25 అవుతుంది కదా, ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి. అలాగే వన్ డయాగ్నల్ ఈస్ 40 మీటర్స్, ఒక కర్ణము పొడవు 40 మీటర్లు అన్నారు, ఇది 40. ఇంకొక కర్ణం నాకు తెలియదు, ఇలా పెట్టుకుంటున్నాను. అప్పుడు ఇది ఖచ్చితంగా రాంబస్ లో డయాగ్నల్స్ బైసెక్ట్ అవుతాయి. అంటే దాని అర్థం ఏంటి, ఇది 20 ఉంటుంది, ఇది 20 ఉంటుంది, ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఎక్స్ అవుతుంది. వాళ్ళు అడిగింది ఏంటి, రెండవ కర్ణం పొడవు ఎంత అని. మీరు ఒక్కసారి ఈ పర్టికులర్ ట్రయాంగిల్ పక్కకు తీసారనుకోండి, క్లియర్ గా మీకు అర్థమైపోతుంది చూడగానే. సారీ ఎక్స్ కదా, చూడగానే మీకు అర్థమైపోతుంది. పైథాగరస్ థీరం అప్లై చేయాలి,
మీరు పైథాగరస్ థియరం అప్లై చేసినప్పుడు కూడా మీరు ఏం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మీరు చూస్తే 5 × 5, ఇది చూస్తే 4 × 5, 4 × 5, 5 × 5 అంటే ఖచ్చితంగా ఇది 3 × 5 ఉండాలి, అంటే 15 ఉండాలి. అంటే 3-4-5 రేషియోలో ఉండేది ఖచ్చితంగా మనకి పైథాగరన్ ట్రిప్లెట్ అవుతుంది. లేదు కన్ఫర్మ్ చేసుకుంటామంటే మీరు క్యాలిక్యులేట్ చేసి కూడా చూడొచ్చు. 625 - 400 225 వస్తుంది. 225కి స్క్వేర్ రూట్ వేస్తే 15 వస్తుంది. వాళ్ళు అడిగింది వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ డయాగ్నల్. సో ఇక్కడ పొరపాటున 15 రాగానే ఎస్ ఫస్ట్ ఆప్షన్ 15 ఉంది కాబట్టి పెట్టేస్తామంటారు కొంతమంది. 15 + 15 30 అవుతుంది. 30 మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. మీరు పైథాగరస్ అప్లై చేస్తే వచ్చే ఆన్సర్ 15 అవుతుంది, కానీ 15 మనకి ఆన్సర్ కాదు. మీరు చేసిన సిచ్యువేషన్కి 15 ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ 30 అవుతుంది. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. అంత చేసిన తర్వాత కూడా ఈజీగా పొరపాటు పడిపోయి తప్పులు చేస్తూ ఉంటారు కొంతమంది, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా. అంటే ఎక్సైట్మెంట్లో టక్కన వచ్చేసిందని చెప్పి ఫస్ట్ ఆప్షన్ కనపడగానే టక్కన పెట్టేస్తూ ఉంటాం. డిఎస్సిలో అట్లా నాకు 2 బిట్స్ పోయాయి. అదర్వైజ్ నేను మేబీ సెకండ్ ర్యాంక్లో ఉండేవాడిని అనుకుంటా. 2 బిట్స్ పోయాయి ఓవర్ ఎక్సైట్మెంట్తో. 2 బిట్స్ చాలా సిల్లీ బిట్స్ చేశాను నేను. తర్వాత సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఇంతకుముందు వీడియోస్లో కూడా ఎక్కడో చెప్పాను నేను. నౌ కమింగ్ టు 96. 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు వ్యాసార్థాలు ఉన్న 3 గోళాలు, ఇదొకటి, 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 ఈ 3 గోళాలు కరిగించి ఒక పెద్ద గోళం చేశానంట. ఇది వచ్చేసి 6, ఇది వచ్చేసి 8, ఇది వచ్చేసి 10. అయితే దీన్ని ఎంత అని అడిగారు. 6 అనుకుంది. వెరీ సింపుల్. ఒక 3 వేరు గోళాలు కరిగించి పెద్ద గోళం చేస్తున్నారంటే ఈ మూడిటి యొక్క ఘన పరిమాణాల మొత్తం దీని ఘన పరిమాణానికి ఈక్వల్ అవుతుంది. సమ్ ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ దీస్ 3 సాలిడ్స్ ఆర్ స్పియర్స్ విల్ బి ఈక్వల్ టు ద వాల్యూమ్ ఆఫ్ దిస్ బిగ్ స్పియర్. సో ఇప్పుడు మనకు తెలిసిందే 4/3 π r³ కదా, అంటే 6³ 4/3 π 8³ 4/3 π 10³ 4/3 π r³. సో ఇప్పుడు మీరు జస్ట్ ఈక్వేట్ చేయండి. 4/3 π r³ ఈక్వల్ టు 4/3 π కామన్ తీస్తున్నాను. 6³ ప్లస్ 4/3 కదా, 4/3 π 6³ ప్లస్ 8³ ప్లస్ 12³ అవుతుంది. మీరు చూడండి 4/3 π 4/3 π గెట్స్ క్యాన్సిల్. r³ ఈక్వల్ టు మీరు ఇది క్యాలిక్యులేట్ చేసినా లేదంటే ఏదన్నా లాజికల్గా అప్రోచ్ అయినా సో ఏమవుతుంది 216 ప్లస్ 512 ప్లస్ 10³ కదా, సారీ, సో విచ్ ఈస్ గోయింగ్ టు బి 1728 అవుతుంది r³. సో r ఏమవుతుంది క్యూబ్ రూట్ ఆఫ్ 1728 విచ్ ఈస్ నథింగ్ బట్ 12 సెంటీమీటర్ అవుతుంది. క్యాలిక్యులేషన్ మీకు పెద్దగా కనపడచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంత డీటెయిల్గా రాశాను. అదే మీరు ఓన్గా ప్రాబ్లం చేసినప్పుడు డైరెక్ట్గా మీరు దీనికి వెళ్ళిపోవచ్చు కదా, ఇంత రాద్ధాంతం అంతా అవసరం లేదు. సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నప్పుడు చాలామంది మైండ్లో వచ్చే ఆలోచన ఏంటంటే ఇంత క్యాలిక్యులేషన్స్ 1 మినిట్లో అవుతాయా? ఫార్ములా గుర్తు తెచ్చుకోవాలి, క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవాలి, కరెక్ట్ వేలో ఫార్ములా రాసుకోవాలి, క్యాలిక్యులేషన్స్ చేయాలి, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా రావాలి. ఈ టెన్షన్లో వితిన్ 1 మినిట్ టైంలో ఇవంతా సాధ్యమైన అని చాలామంది ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ చూసినప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడానికి పట్టే టైం వేరు, ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి పట్టే టైం వేరు. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. నారో కూడా కాదు, చాలా డిఫరెన్స్ ఉంది. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీకు 30 seconds to 1 minute టైం పట్టచ్చు. అదే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయమంటే 2 to 3 minutes ఈజీగా పడుతుంది. కాబట్టి ఎక్స్ప్లెనేషన్స్ చూసి ఎప్పుడు భయపడకండి మీరు. అంటే ఇంత పెద్దగా ఉన్నాయి మనం సాల్వ్ చేయగలమా లేదా అలా ఆలోచించకండి. కాన్సెప్ట్ ఎలా ఇచ్చారు, ప్రాబ్లం ఎలా ఇచ్చారు, ఎలా అడుగుతున్నారు, ఎలా అడగచ్చు, ఇదే ఆలోచించండి తప్ప టైమింగ్ గురించి వేరే వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు అది చూసి దాన్ని భయపడి మాత్రం ఒక అంచనాకి రాకండి మీరు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. నౌ క్వశ్చన్ నెంబర్ 97. హోప్ మీరందరూ నేను పెట్టిన PDF ఫాలో అవుతున్నారన్న ఉద్దేశంతోనే నేను డైరెక్ట్గా క్వశ్చన్స్ షార్ట్ ఫామ్లో రాస్తున్నాను. మీరు కంగారు పడకండి, ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో పెడతాను, అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఉన్నది ఫాలో అవుతూనే మీరు చేయండి. క్వశ్చన్ నెంబర్ 97. P of x ఈక్వల్ టు x² ప్లస్ x ప్లస్ k అనే బహుపదికి x-1 అనేది ఒక కారణాంకం అయితే k విలువ ఎంత? 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి. ఇప్పుడు ప్రజెంట్గా నేను మా స్కూల్లో 9th క్లాస్ పిల్లలు కూడా రీసెంట్గా పాలినామియల్ చాప్టర్ ఫినిష్ చేశారు. డైరెక్ట్ క్వశ్చన్, x-1 అనేది ఫ్యాక్టర్ అయితే, x-1 ఫ్యాక్టర్ అయితే దీన్ని 0కి ఈక్వేట్ చేసేటప్పుడు వచ్చే x వాల్యూ 0 అవుతుంది. ఇది మనకి రిమైండర్ థీరం అండ్ ఫ్యాక్టర్ థీరం అని ఇవి 2 మోస్ట్ ఇంపార్టెంట్ థీరమ్స్ ఇన్ పాలినామియల్స్.
నెక్స్ట్ టాపిక్ నేను అదే చెప్పబోతున్నాను, పాలినామియల్స్. అంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మెటీరియల్లో పాలినామియల్స్ ఉంది, డీటెయిల్గా మనం మాట్లాడదాం. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏ అనేది 0 అయితే ఎక్స్ మైనస్ ఏ అనేది ఫ్యాక్టర్ అవుతుంది అనేది మనకి 9th క్లాస్లో పాలినామియల్ చాప్టర్లో మనం నేర్చుకునే వన్ ఇంపార్టెంట్ థియరం. ఆ వేలో ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది 0 అవుతుంది. 0 అంటే అర్థం ఏంటి? సబ్స్టిట్యూట్ చేస్తే ఎంటైర్ వాల్యూ 0 అయిపోతుంది. అంటే ఇప్పుడు వేరెవర్ ఎక్స్ ఈజ్ దేర్, ఎక్కడ ఎక్స్ ఉంటే అక్కడ మనం 1 పెట్టుకుంటున్నాం, ఈక్వల్ టు 0 పెట్టుకుంటున్నాం. ఎందుకు ఈక్వల్ టు 0 పెట్టుకుంటున్నాం? ఇదిగో ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది 0 ఆఫ్ పాలినామియల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే 1 + 1 + k ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు -2 వస్తుంది. సో కింద వచ్చిన ఆప్షన్స్ లో -2 ఉంది. చాలా సింపుల్, ఇదేం పెద్దగా మీరు బుర్ర బద్దలు కొట్టుకునేది కాదు, టెక్స్ట్ బుక్ లోనే ఉన్నాయి. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వెరీ రేరెస్ట్ సిచ్యువేషన్స్ లో అరే టెక్స్ట్ బుక్ లో ఎక్కడ ఇలాంటి కాన్సెప్టే లేదు, తీసుకొచ్చి పెట్టారు, ఎలా ఐడెంటిఫై చేస్తామని మేబీ అలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి నవ్ అండ్ దెన్, ఎక్కడో 1 or 2 ప్రాబ్లమ్స్ లో. బట్ ఇప్పుడు నేను చెప్తున్న ప్రాబ్లమ్స్ అన్ని డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ నుంచి పికప్ చేసిన ప్రాబ్లమ్సే. మేబీ చేంజ్ ఆఫ్ నెంబర్స్ ఉండొచ్చు, అది మీరు ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 97. ఒక్క నిమిషం, సారీ వేరే పేపర్స్ మారిపోయాయి. ఓకే, 97, 98. నా ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 98. 3x² - 4√3x + 4 ఈక్వల్ టు 0 అనే వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తం ఎంత? సమ్ ఆఫ్ రూట్స్, మూలాల మొత్తం ఎంత? యాక్చువల్గా ఈ వర్డ్ వింటున్నప్పుడు మళ్ళీ ఇక్కడ మేబీ అంటే ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చెప్తున్నాను, మ్యాథ్స్ వాళ్ళు, మ్యాథ్స్ టీచర్స్ ఆడినోళ్ళు ఇదేం పెద్దగా ఆలోచించేంత ప్రాబ్లం కాదు. బట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు సమ్ ఆఫ్ రూట్స్ అనే వర్డ్ మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎక్కడ వెతకైనా కనపడదు. కానీ పాలినామియల్స్ అని, బహుపదులు అనే ఒక టాపిక్ ఉంది, అదే 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో వెనక్కి వెళ్తే, అంటే మేబీ ఇప్పుడు ఉండే టెక్స్ట్ బుక్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 4th చాప్టర్, మీరు ఫాలో అయ్యే పాత టెక్స్ట్ బుక్స్ లో తీసుకుంటే 5th చాప్టర్ ఉంటుంది. అదే కొంచెం వెనక్కి వెళ్తే 3rd చాప్టర్ మీకు పాలినామియల్స్ అని కనపడుతుంది. పాలినామియల్స్ లో మీకు సమ్ ఆఫ్ జీరోస్ అనే వర్డ్ కనపడుతుంది. సమ్ ఆఫ్ జీరోస్ లేదా శూన్యాల మొత్తం అని. శూన్యాల మొత్తం ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a అని కనపడుతుంది. అదే మనం తీసుకొచ్చి ఇక్కడ వాడతాం. సచ్ సింపుల్ వన్. మనకి బహుపదుల్లో, క్వాడ్రాటిక్ పాలినామియల్స్ లో, వర్గ బహుపదుల్లో ఏ లాజిక్స్ అయితే ఉంటాయో సేమ్ లాజిక్ వర్గ సమీకరణాల్లో కూడా ఉంటాయి. బహుపదికి సమీకరణానికి పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు. ద ఇంటెన్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేను ఫర్దర్ వీడియోలో, నెక్స్ట్ వీడియోలోనే పాలినామియల్ స్టార్ట్ చేస్తున్నాను, అక్కడ మీకు క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఏ ఎంత అవుతుంది? 3 అవుతుంది, బి వచ్చేసి -4√3 అవుతుంది, సి వచ్చేసి 4 అవుతుంది. సో నా ఇప్పుడు చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a. వాళ్ళు అడిగింది సమ్ ఆఫ్ జీరోస్ ఆర్ సమ్ ఆఫ్ రూట్స్ రెండు. సో ఆల్ఫా ప్లస్ బీటా లేదా సమ్ ఆఫ్ రూట్స్ మూలాల మొత్తం -b -4√3/a. సో ఏమవుతుంది? 4√3/3 అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ లో 4√3/3. బట్ ఇచ్చిన ఆప్షన్స్ లో చూడండి 4/3, -4/√3, -4/3, 4/√3 అని ఉంది. చూడండి ఇక్కడ 4√3/3 ఉంది. 4√3 కింద ఉండే 3ని √3 × √3 రాసుకోవచ్చు. ఇది క్యాన్సిల్ అయిపోతే 4/3. కొన్నిసార్లు కంగారు పడకండి, మనకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ కనపడే ఆన్సర్స్ మ్యాచ్ కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమైపోతుంది. పొరపాటున ఇక్కడ ఏమో 4√3/3 అని నేను ఆగిపోయాను. ఇక్కడ చూస్తే 4/3, -4/√3 ఇట్లా ఉన్నాయి. పొరపాటున నన్ ఆఫ్ తీసుంటే ఏం ఆలోచించకుండా అది కూడా పెట్టే అవకాశం ఉంది. కొంతమంది అరే మనకు మ్యాచ్ కాలేదు, తప్పించారు ఆప్షన్స్, నన్ ఆఫ్ దీస్ కనపడుతుందని ఇవి చెక్ చేసుకుంటారు తప్ప ఇక్కడ ఉండేది సింప్లిఫై చేస్తే ఇక్కడ ఆన్సర్కి మ్యాచ్ అవుతుందన్న ఐడియా ఆ టైంలో రాకపోవచ్చు. బట్ ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయని తెలిస్తే డెఫినెట్ గా ఈ ఆలోచన ఉంటుంది మీకు, కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి కొంచెం మాడిఫై చేసి ఇచ్చారు, అది మనం ఐడెంటిఫై చేయాలి. జనరల్ గా డినామినేటర్స్ ఎప్పుడు ఇర్రేషనల్ వాల్యూస్ పెట్టాం మనం, బట్ జస్ట్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిన థింగ్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. x ఈక్వల్ టు 5 + 2√6 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x + 1/x అని అడిగారు.
ఇది కూడా చాలా మంది ఏదో కాంప్లికేట్ టకటక చేసుకుంటూ వెళ్దాం అనుకుంటారు కానీ కాస్త కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 5 + 2√6 ఎక్స్ అయింది కదా, మరి 1/x ఏమవుతుంది? 1/5 + 2√6 అవుతుంది. డినామినేటర్లో ఎప్పుడు ఇర్రేషనల్ పెట్టాం మనం. సో కాబట్టి 5 - 2√6 అండ్ 5 - 2√6తో పైన కింద మల్టిప్లై చేస్తాం. నథింగ్ బట్ రేషనలైజింగ్ ది డినామినేటర్ ని రేషనలైజ్ చేయడము. సో ఇన్ దట్ సెన్స్ ఇదేమవుతుంది? 5 - 2√6 కింద a + b × a - b, a² - b². సో విచ్ ఈస్ నథింగ్ బట్ 5 - 2√6/25 - 24, విచ్ ఈస్ నథింగ్ బట్ 5 - 2√6/1. అంటే 1/x వాల్యూ వచ్చేసి 5 - 2√6 అయింది. x వాల్యూ వచ్చేసి 5 + 2√6 అయింది కాదు వాళ్ళు ఇచ్చి. ఈ సింప్లిఫికేషన్ నేను ఇందాక చెప్పినట్టు ఇది చూసి ఇంత పెద్దగా ఉందని భయపడకండి మీరు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి పెద్ద కనపడుతుంది, చూడగానే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇలా చూడగానే ఓకే ఇది స్క్వేర్ చేస్తే కింద 1 అవుతుంది, ఓకే ఖచ్చితంగా దీని ఆపోజిట్ సైన్ ఖచ్చితంగా మనకి రెసిప్రోకల్ అవుతుంది. కాబట్టి ఇవి రెండు ఇప్పుడు యాడ్ చేయండి, x + 1/x. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్? రెండు యాడ్ చేస్తే ప్లస్ 2√6 - 2√6 క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 10 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అది ఇచ్చారు. ఇది మీరు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. 9th క్లాస్ రియల్ నంబర్ చాప్టర్ నుంచి పికప్ చేసిన క్వశ్చన్ ఇది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100 వచ్చేసి హిందీ వాణిలో ఏది సత్యం? ఇంతకుముందు పేపర్లో కూడా ఇలాంటి వర్డ్స్కి నేను కన్ఫ్యూజ్ అయిపోయి ఒకటి తప్పు చెప్పాను. నేను బీ క్లియర్, నేను కూడా క్లియర్గా చాలా జాగ్రత్తగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. హిందీ వాణిలో ఏది సత్యం? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? అన్ని సహజ సంఖ్యలు కరణీయ సంఖ్యలు, ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్. అంటే నేను తెలుగులో చెప్తున్నాను, ఇంగ్లీష్లో అయితే నేను కాన్ఫిడెంట్గా నేను జడ్జ్ చేయగలను కాబట్టి రాస్తున్నాను. అన్ని సహజ సంఖ్యలు కరణీయ సంఖ్యలు, ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్. కరణీయ సంఖ్య అంటే ఇర్రేషనల్స్. ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ ఇర్రేషనల్స్, విచ్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ అన్ని అకరణీయ సంఖ్యలు, ఆల్ రేషనల్స్ ఆర్ పూర్ణాంకాలు. పూర్ణాంకాలు అంటే హోల్ నంబర్స్. ఆల్ రేషనల్ నంబర్స్ ఆర్ హోల్ నంబర్స్, తప్పది. ఆల్ హోల్ నంబర్స్ ఆర్ రేషనల్ నంబర్స్ అవుతుంది, ఇది కూడా తప్పే. నెక్స్ట్ అన్ని పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలు, ఆల్ ఇంటీజర్స్ ఆర్ హోల్ నంబర్స్. ఆల్ ఇంటీజర్స్ ఆర్ పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలు, ఆల్ ఇంటీజర్స్ హోల్ నంబర్స్ అవ్వవు, బట్ ఆల్ హోల్ నంబర్స్ ఇంటీజర్స్ వస్తాయి. ఎందుకంటే -3 ఉంది అనుకోండి, -3 ఇంటీజర్ అవుతుంది కానీ హోల్ నంబర్ కాదు. సో కాబట్టి ఇది కూడా తప్పు. ఇక లాస్ట్ వన్, అన్ని పూర్ణాంకాలు అకరణీయ సంఖ్యలు, ఆల్ హోల్ నంబర్స్ ఆర్ అకరణీయ సంఖ్యలు అంటే రేషనల్ నంబర్స్. ఆల్ హోల్ నంబర్స్ ఆర్ రేషనల్ నంబర్స్ కరెక్టే, బట్ ఆల్ రేషనల్ నంబర్స్ ఆర్ హోల్ నంబర్స్ తప్పు. ఇక్కడ వచ్చింది, దీనికి రివర్స్ స్టేట్మెంట్. సో ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నేను తెలుగులో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అన్ని సహజ సంఖ్యలు కరణీయ సంఖ్యలు, ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ ఇర్రేషనల్ నంబర్స్ తప్పదు. అన్ని అకరణీయ సంఖ్యలు పూర్ణాంకాలు, ఆల్ రేషనల్ నంబర్స్ ఆర్ హోల్ నంబర్స్ తప్పు. అన్ని పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలు, ఆల్ ఇంటీజర్స్ ఆర్ హోల్ నంబర్స్ తప్పు. అన్ని పూర్ణాంకాలు అకరణీయ సంఖ్యలు, ఆల్ హోల్ నంబర్స్ ఆర్ రేషనల్ నంబర్స్. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇలాంటి వాటి చోట మనకి కాన్సెప్ట్ మీద ఎంత క్లియర్ కమాండ్ ఉంటుందో అన్నది టెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ బీ వెరీ క్లియర్, ఎస్పెషల్లీ టర్మినాలజీ దగ్గర ఏమాత్రం నాకు ఈ వర్డ్స్ ఇందాక నేను చెప్పిన చతురస్రము చతుర్భుజము చాలా ఇబ్బంది పడ్డాను ప్రిపరేషన్లో. అలాగే పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు, ఏది ఇంటీజరు ఏది, అలాగే కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య చాలా ఈజీగా కన్ఫ్యూజ్ చేస్తాయి. మన కర్మ కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో అలాంటి చోటే మనకి కాన్ఫిడెంట్ లూజ్ అయిపోయి టక్కన మిస్టేక్ చేస్తాము. బీ వెరీ వెరీ కేర్ఫుల్. నెక్స్ట్ సాంద్రతా ధర్మం అనే వర్డ్ నేను ఇంతకు ముందు వీడియోలో కూడా వచ్చింది. ఇది మనకి సాంద్రతా ధర్మం అంటే మీరు ఏ రెండు సంఖ్యలు తీసుకున్నా అలాంటి సంఖ్యలే ఆ రెండు సంఖ్యల మధ్య ఇన్ఫైనైట్ గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేషనల్ నెంబర్స్ తీసుకుందాం అనుకోండి, రేషనల్ నెంబర్స్ లేదా ఇర్రేషనల్ నెంబర్స్, ఈ రెండు ఏ రేషనల్ నెంబర్స్ అని తీసుకోండి, ఆ రెండు రేషనల్ నెంబర్స్ మధ్య ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. అలాగే రెండు ఇర్రేషనల్ నెంబర్స్ మధ్య కూడా ఇన్ఫైనైట్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి.
ఈ రెండిటికి మాత్రమే సాంద్రతా ధర్మము అనేది సాటిస్ఫై చేస్తుంది. మీరు రెండు న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నారనుకోండి, ఏ రెండు సహజ సంఖ్యల మధ్య అయినా అనంతమైన సహజ సంఖ్యలు ఉంటాయని చెప్పడం కుదరదు. అలాగే హోల్ నెంబర్స్కి కుదరదు, ఇంటీజర్స్కి కుదరదు, కానీ వీటికి కుదురుతుంది. సో కింద వాళ్ళు ఏమిచ్చారంటే, కింది వాటిలో సాంద్రతా ధర్మాన్ని పాటించే సంఖ్యా సమితి, సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్ కుదరదు. రెండోది పూర్ణాంకాలు అంటే హోల్ నెంబర్స్ కుదరదు. పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ కుదరదు. అకరణీయ సంఖ్యలు అంటే రేషనల్ నెంబర్స్ కుదురుతుంది. రేషనల్ నెంబర్స్ కి అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ కి కుదురుతుంది సాంద్రతా ధర్మము. ఇదే వర్డ్ తో మనకి ముందు పేపర్ లో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, ప్లీజ్ నోటిఫై ఇట్. అండ్ క్వశ్చన్ నెంబర్ 102, కింది వాటిలో ఒక ఘటన యొక్క సంభావ్యత కానిదేది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్? 15%, -1.5, 0.5. వీటిలో ప్రాబబిలిటీ కానిది ఏంటి? ప్రాబబిలిటీ కానిది ఏంటంటే 2/3. మీరు చూస్తే 0కి 1కి మధ్యలోనే ఉంది. ఇది హ్యాపీయే. 15/100 తీసుకున్నా సరే మీకు ఇది 3/20 అవుతుంది కదా. 3/20 కూడా 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. 0.55 కూడా 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. ఇది చూడండి, నెగిటివ్, 0 కంటే తక్కువ ఉంది. ఖచ్చితంగా 0 కంటే తక్కువ, 1 కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు ప్రాబబిలిటీలో లేదా సంభావ్యతలో. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో -1.5 అనేది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. బి క్లియర్ విత్ దిస్ వన్. నెక్స్ట్ ప్రాబబిలిటీ నుంచే మరొక క్వశ్చన్ ఇచ్చినట్టున్నారు. బాగా కలిపిన పేకముక్క కట్టలో నుంచి, ఫ్రమ్ ద డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్, వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ లో నుంచి టోటల్గా 52 కార్డ్స్ ఉంటాయి. వాళ్ళు అడిగింది ఒక కార్డు తీస్తే అది ముఖ కార్డు కావడానికి, ముఖ కార్డు అంటే ఇంగ్లీష్లో ఫేస్ కార్డ్ అంటాం. ఫేస్ కార్డ్ అంటాం. ఫేస్ కార్డ్స్ మనకి ఎన్ని ఉంటాయి? కింగ్, క్వీన్, జాక్, ఈ మూడిటిని ఫేస్ కార్డ్స్ అంటాం. ఈ మూడు హార్ట్స్లో ఉంటుంది, అంటే హార్ట్స్లో ఉంటుంది, డైమండ్స్లో ఉంటుంది, స్పేడ్స్లో ఉంటుంది, క్లబ్స్లో ఉంటుంది. క్లబ్స్లో, స్పేడ్లో ఉంటుంది. అంటే ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి, మొత్తం 12 ఉంటాయి. టోటల్ కార్డ్స్ 52. క్యాన్సిల్ చేస్తే 4 3s are 4 13s are 3/13 అవుతుంది. ఇలాంటి ప్రాబబిలిటీ క్వశ్చన్స్ మీరు ఇంతకుముందు వీడియో అబ్జర్వ్ చేస్తుంటే ప్రాబబిలిటీ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. 2 క్వశ్చన్స్ మీకు కాన్సెప్ట్ తెలిస్తే చాలు, ఫార్ములాస్ కూడా అవసరం లేదు. మనకి ప్రాబబిలిటీలో ఉండే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ యొక్క కాన్సెప్ట్ ఎలా అర్థం చేసుకుంటాం, అది తెలిస్తే చాలు ఎలాంటి క్వశ్చన్స్ అయినా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా కింగ్, క్వీన్, జాక్ అనేవి ఫేస్ కార్డ్స్ అంటాం, తెలుగులో ముఖ కార్డులు అంటాం. ఇలాంటివి 3 ఒక్కొక్క సెట్లో ఉంటాయి. మొత్తం 4 సెట్ ఉంటాయి కాబట్టి 4 3 12, 12/52 లేదా 12/52 అవుతుంది. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. Now coming to the next question, question number 104. ఏబీలు 2 వియుక్త సమితులు అయితే, వియుక్త సమితులు అంటే డిస్జాయింట్ సెట్స్, వియుక్త సమితులు అని పిలుస్తాం. వియుక్త సమితులు అని పిలుస్తాం, డిస్జాయింట్ సెట్స్ అంటాం. అయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అనేది, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అని అంటే ఏ యూనియన్ బిలో ఉండే మూలకాల సంఖ్య నెంబర్ 1 5 అని ఇచ్చారు, విచ్ ఈజ్ ఎంటీ సెట్. నెంబర్ 2 ఎన్ ఆఫ్ ఏ అని ఇచ్చారు. నెంబర్ 3 ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అని ఇచ్చారు. నెంబర్ 4 వచ్చేసి నన్ ఆఫ్ దీస్ అని ఇచ్చారు. వియుక్త సమితులు అంటే ఏమీ లేనటువంటివి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 1 2 3 తీసుకుంటున్నాను, బి వచ్చేసి 5, 6 తీసుకుంటున్నాను. మీరు ఒక్కసారి ఈ 2 సెట్స్ని అబ్జర్వ్ చేస్తే ఏలో బిలో ఎలాంటి కామన్ ఎలిమెంట్స్ లేవు. కామన్ ఎలిమెంట్స్ లేకపోతే వియుక్త సమితిలో డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఇంకా కొంచెం టెక్నికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కామన్ ఎలిమెంట్స్ లేవు అంటే దాని అర్థం ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది మనకి 0 అవుతుంది కదా. ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఎంటీ సెట్ అవుతుంది. ఎంటీ సెట్కి కార్డినల్ నంబర్ లేదా మూలకాల సంఖ్య 0 అవుతుంది. సో మరి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఇవి 2 కలిపి రాసుకుంటే ఉండే మూలకాల సంఖ్య దీంట్లో 2 ఉన్నాయి, దీంట్లో 3 ఉన్నాయి, కలిపితే 5 అవుతుంది. సో కాబట్టి మనకి ఆన్సర్ అవుతుంది వియుక్త సమితులు అయినప్పుడే. ఒకవేళ వియుక్త సమితులు కానప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, విచ్ ఈజ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. దీని మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. పాత పేపర్స్లో కుప్పలు ప్రాబ్లమ్స్ వస్తారు. అంటే నాట్ ఓన్లీ మోడల్ పేపర్స్ అంటున్నారు, డిఎస్సి పేపర్స్లో 1 or 2 ప్రాబ్లమ్స్ రావచ్చు.
బట్ మోడల్ పేపర్స్ లో చాలా క్వశ్చన్స్, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా చాలా క్వశ్చన్స్ దీని మీద రకరకాలుగా అడిగే అవకాశం ఉంది. సో బీ వెరీ క్లియర్. అండ్ ఇక్కడ సాడ్ పార్ట్ ఏంటంటే 10th క్లాస్లో సెట్స్ చాప్టర్ నుంచి కదా ఈ ప్రాబ్లమ్స్. మేము బీయింగ్ 10th డీలింగ్ టీచర్స్, 10th డీల్ చేసే టీచర్స్ ఎవరైతే ఉన్నామో ఈ చాప్టర్ని స్కోరింగ్ చాప్టర్ లాగా కన్సిడర్ చేస్తూ ఉంటాం. అంటే ఎంత మ్యాథ్స్ అర్థం కాని పిల్లవాడికైనా సెట్స్ ప్రాబబిలిటీ ఈజీగా అర్థమవుతుందని. బట్ సాడ్ పార్ట్ ఈ ఇయర్ ఆంధ్రాలో టెక్స్ట్ బుక్ నుంచి ఈ సెట్స్ అనే టాపిక్ తీసేశారు. కానీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మీరైతే ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ చూసి సెట్స్ అనే టాపిక్ లేదు కాబట్టి మేము చదవమని అనుకోవడానికి ఖచ్చితంగా లేదు. డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సిందే. పొరపాటున కూడా అలా అనుకోకండి మీరు. సో నౌ క్వశ్చన్ నెంబర్ 105. ఎక్స్క్యూజ్ మీ. క్వశ్చన్ నెంబర్ 105 ఏమి ఇచ్చారంటే 3x + 2y = 5 అనే ఒక ఈక్వేషన్, 2x - 3y = 7 అనే ఇంకొక ఈక్వేషన్. జస్ట్ దీన్ని ఇక్కడ రాసుకుంటున్నాను, 2x - 3y = 7. ఈ ఈక్వేషన్ జత డాష్ అని ఇచ్చి నెంబర్ 1 సంగత సమీకరణాలు. సంగత సమీకరణాలు అంటే ఇంగ్లీష్లో కన్సిస్టెంట్ ఈక్వేషన్స్. నెంబర్ 2 అసంగత ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్. నెంబర్ 3 పరస్పరాధార. పరస్పరాధార అంటే డిపెండెంట్ ఈక్వేషన్స్. నెంబర్ 4 ఏది కాదు అని ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ లీనియర్ ఈక్వేషన్స్ 10th క్లాస్లో రేఖీయ సమీకరణాల చేత, ఇంగ్లీష్లో అయితే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్లో సంగత సమీకరణాలకి a1/a2 ≠ b1/b2 అనేది కండిషన్గా కన్సిడర్ చేస్తాం. అలాగే ఇక్కడికి వచ్చినప్పటికీ a1/a2 = b1/b2 ≠ c1/c2 అంటే నో సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్, నో సొల్యూషన్, ఏకైక సాధన, సాధన లేని సిచ్యువేషన్. పరస్పరాధార అంటే మెనీ సొల్యూషన్స్, a1/a2 = b1/b2 = c1/c2. ఇలా 3 డిఫరెంట్ కండిషన్స్. మీరు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇది అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం ఇలా క్రాస్ మల్టిప్లై చేద్దాం. 3 × -3 -9 అవుతుంది, 2 × 2 4 అవుతుంది. ఇవి రెండు నాట్ ఈక్వల్ కాబట్టి ఖచ్చితంగా ఇది సంగత సమీకరణాలు అవుతాయి. అంటే a1/a2 b1/b2 ఈక్వల్ కానప్పుడే మనం c1/c2 దగ్గరికి వెళ్తాం. ఇవి రెండు ఈక్వల్ కావట్లేదు ఇక్కడ, సారీ, ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడే c1/c2 దగ్గరికి వెళ్తాం. ఇవి రెండు అన్ఈక్వల్ అని తెలిసిపోతున్నాయంటే డైరెక్ట్గా సంగత సమీకరణాలు లేదా ఏకైక సాధన లేకపోతే యూనిక్ సొల్యూషన్. ఇంకా మాట్లాడితే గ్రాఫ్లో ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఖండించుకునే రేఖలు ఏర్పడతాయి. వీటి మీద చాలా బిట్స్ అడిగే అవకాశం ఉంది. ఈవెన్ ఇంతకుముందు పేపర్లో కూడా దీని నుంచే, అంటే లీనియర్ ఈక్వేషన్స్ నుంచే క్వశ్చన్ అడిగారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎస్పెషల్లీ పేపర్ 2కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే 8th, 9th, 10th టెక్స్ట్ బుక్స్ మీరు ఎంత బాగా రెఫర్ చేస్తే అంత మార్క్స్ స్కోర్ చేయొచ్చు. 24 క్వశ్చన్స్. బీ వెరీ క్లియర్ విత్ దిస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106. రోహిత్ ప్రవాహ దిశలో 20 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో, ప్రవాహ వ్యతిరేక దిశలో 4 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో చేరుకుంటే నిలకడ నీటిలో రోహిత్ వేగం ఎంత? ఇది జనరల్గా పడవలు, ఎస్పెషల్లీ ఇలా వాటర్ ఫ్లో అవుతుంది అనుకుంటే జనరల్గా వీటిని బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనే ప్రాబ్లమ్స్ అని పిలుస్తారు. 10th క్లాస్లో 1 or 2 ప్రాబ్లమ్స్ కనపడతాయి మీకు. ఇట్లా మీకు వాటర్ ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది అనుకోండి. ఇక్కడ ఒక పడవ ఉంది, ఇక్కడ ఒక పడవ ఉంది, లోపల ఒక మనిషి ఉన్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాటర్కి ఎంతో కొంత స్పీడ్ ఉంటుంది, బోట్కి ఎంతో కొంత స్పీడ్ ఉంటుంది. సో బోట్కి x అనుకుందాం, దీనికి y అనుకుందాం. బోట్కి వాటర్కి డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి. ఇది మీరు క్లియర్గా అర్థమైతే ఇప్పుడు నేను చెప్పేది క్లియర్గా అర్థమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా. సో ఇప్పుడు బోట్కి ఎంతో కొంత స్పీడ్ ఉంటుంది, వాటర్కి ఎంతో కొంత స్పీడ్ ఉంటుంది. వాటర్ కదలకుండా, అంటే ఇప్పుడు ఇది నది కాకుండా ఏ చిన్న సరస్సు లేకపోతే పాండో అనుకుంటే వాటర్ ఎక్కడికి కదలకుండా అలాగే ఉంటాయి. అప్పుడు బోట్ ఎంత స్పీడ్లో పోతే అంత స్పీడ్లోనే ట్రావెలింగ్ జరుగుతుంది. అలా కాకుండా వాటర్ ఫ్లో అవుతుంది అనుకోండి, సపోజ్ ఇలా ఫ్లో అవుతున్నాయి, బోట్ కూడా ఇలాగే మూవ్ అవుతుంది. మరి టోటల్ స్పీడ్ ఎంత అవుతుంది? దీని స్పీడ్ ప్లస్ దీని స్పీడ్ కలిపితే వచ్చేదే టోటల్ స్పీడ్ అవుతుంది.
అంటే డైరెక్షన్ పట్టి. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో వాటర్ ఇలా పోతూ ఉంటే బోట్ ఇలా ట్రావెల్ చేస్తుంది అనుకోండి, బోట్ స్పీడ్లో నుంచి వాటర్ స్పీడ్ తీసేస్తాం. ఇక్కడ చిన్న విషయం, ఎప్పుడు వాటర్ స్పీడ్ తక్కువ ఉంటుంది, బోట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. వాటర్ స్పీడ్ బోట్ కంటే ఎక్కువ ఉంటే మీరు ఎంత ట్రావెల్ చేద్దాం అనుకున్నా అగైనెస్ట్ వాటర్ మీరు ట్రావెల్ చేయలేరు. బోట్ స్పీడే వాటర్ స్పీడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, రోహిత్ ప్రవాహ దిశలో అంటే కిందికి 20 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో ట్రావెల్ చేశాడు. 20 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో. ఇది డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తున్నాం. x+y ఏంటి? x+y, ఎక్స్ వచ్చేసి బోట్ స్పీడ్, y వచ్చేసి వాటర్ స్పీడ్. ప్రవాహ దిశలో ఎంత దూరం? 20 కిలోమీటర్లు. డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైం వేసా. మీరు 2 1 2 10 కొట్టేయండి, x+y ఈక్వల్ టు 10 అవుతుంది. ఇది కాసేపు 1 అనుకుందాం. ఇప్పుడు ప్రవాహ వ్యతిరేక దిశలో అంటే ఇట్లా, అంటే 20 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు, మళ్ళీ ఇట్లా రిటర్న్ వస్తున్నాడు పైకి. వస్తున్నప్పుడు వాళ్ళు ఫాలో అయిన డిస్టెన్స్ ఎంత? 4 కిలోమీటర్స్. ఇప్పుడు స్పీడ్ ఎంత అవుతుంది? x-y అవుతుంది. ఎంత టైం పట్టింది? 2 గంటలే. ఇక్కడ 20 కిలోమీటర్లకి 2 గంటలు టైం పడితే ఇక్కడ 4 కిలోమీటర్కి 2 గంటలు పట్టింది. ఎందుకు? ఆపోజిట్ డైరెక్షన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు వాటర్ మమ్మల్ని వెనక్కి తోస్తూ ఉంటుంది కాబట్టి స్లోగా వస్తాం. వాటర్తో పాటు ముందుకు వెళ్తున్నారు కాబట్టి, వాటర్తో పాటు మీరు ఇంకా ఫాస్ట్గా వెళ్తారు కాబట్టి ఫాస్ట్గా వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ 2 1 2 2 x-y ఈక్వల్ టు 1. సో ఇప్పుడు చూడండి, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. సారీ, x-1 ఈక్వల్ టు 2 కదా, ఇది 1. సో ఇప్పుడు చూడండి, +y -y క్యాన్సిల్ అయిపోతే 2x ఈక్వల్ టు 12, x ఈక్వల్ టు 6. వాట్ ఈజ్ x? బోట్ స్పీడ్. బోట్ స్పీడ్ x అనుకుంటున్నాం. వాళ్ళు అడిగింది కూడా అదే, రోహిత్ పడవ వేగము నిలకడ నీటిలో ఎంత అని. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు అర్థం కాకపోతే ఇది క్రియేట్ చేసేంత కన్ఫ్యూషన్ మళ్ళీ ఏది క్రియేట్ చేయలేదు. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో చాలా కాదు, 1 or 2 ప్రాబ్లమ్స్ కనపడతాయి. మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో కూడా కనపడతాయి. ఒకవేళ మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు కావాలనుకుంటే ఆర్డి శర్మ అనే బుక్ సిబిఎస్ఈ పిల్లలు యూజ్ చేస్తూ ఉంటారు. నాకు ఎవరో పంపించారు కూడా 9th and 10th క్లాసెస్ బుక్స్. నేను ఇంకా పెట్టలేదు డ్రైవ్లో, నేను అప్లోడ్ చేస్తాను. ఆ బుక్స్లో మీకు మంచి ప్రాబ్లమ్స్ కనపడతాయి. మీకు ప్రాక్టీస్కి అంటే బిట్స్గా ఎలా ఇస్తారు తర్వాత విషయం. కాన్సెప్ట్ మీద మీకు కమాండ్ రావాలంటే మీరు మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107 ఇక్కడ ఏంటంటే, ఏ 2, -5, b -2, 9 బిందువులు సమాన దూరంలో ఉంటే x అక్షం మీద ఉండే బిందువు నిరూపకం. అంటే ఇప్పుడు y యాక్సిస్ తో కూడా పని లేదు, నేను డైరెక్ట్ గా x యాక్సిస్ రాస్తున్నాను. 2, -5 ఎక్కడ వస్తుంది మనకి? 4th క్వాడ్రంట్ లో ఇక్కడ ఎక్కడో వస్తుంది. ఇది 0 అనుకుంటే ఇక్కడ ఎక్కడో వస్తుంది, ఇది a అనుకుందాం. 2, -5. అలాగే -2, 9 ఇక్కడ ఎక్కడ వస్తుంది? -2, 9 ఇది b అనుకుందాం. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ ఏదో పాయింట్ ఉంది, ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంది అంటున్నారు. ఇది p అనుకుందాం. అంటే అర్థం ఏంటి? PA ఈక్వల్ టు PB అవుతుంది. వాళ్ళు ఆ బిందువు ఏంటో కనుక్కోండి అంటున్నారు. ఇప్పుడు x యాక్సిస్ మీద బిందువు ఉందంటే దీని జనరల్ ఫామ్ ఏమవుతుంది? x, 0 అవుతుంది. అంటే y నిరూపకం 0 ఉంటుంది. ఇఫ్ పాయింట్ లైస్ ఆన్ x యాక్సిస్, y వాల్యూ లేదా y కోఆర్డినేట్ విల్ బి 0. అంటే ఒక బిందువు x యాక్సిస్ మీద ఉన్నప్పుడు y నిరూపకం 0 ఉంటుంది, y యాక్సిస్ మీద ఉన్నప్పుడు x నిరూపకం 0 ఉంటుంది. ఇప్పుడు PA ఈక్వల్ టు PB కదా, రెండింటికి స్క్వేర్ వేసుకోవచ్చు. ఎందుకు స్క్వేర్ పెడుతున్నా? డిస్టెన్స్ ఫార్ములాలో స్క్వేర్ రూట్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, x-2 ప్లస్ 0 + 5 PA డిస్టెన్స్ ఈక్వల్ టు x + 2 ప్లస్ 0 - 9 లెట్ us ఓపెన్ ద బ్రాకెట్స్. x² + 4 - 4x + 25 ఈక్వల్ టు x² + 4 + 4x + 81. ఏమవుతుంది మనకి? x² క్యాన్సిల్ అవుతుంది, +4 + 4 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఈ 4x అవతల పంపిద్దాం, 8x అవుతుంది. ఇది ఈతల పంపిద్దాం, 25 - 81. సో ఎంత వస్తుంది మనకి? 56 వస్తుంది. 56 ఈక్వల్ టు 8x, x ఈక్వల్ టు 56/8 క్యాన్సిల్ చేస్తే 7 వస్తుంది. x ఈక్వల్ టు 7 వచ్చింది. అంటే పాయింట్ ఏంటి? మనకి కావాల్సిన పాయింట్ ఏంటి? 7, 0 అవుతుంది. అంటే మీరు ఇప్పుడు చేసేటప్పుడు ఇది ఇట్ మే బి అబ్బా ఇంత లెంతీ క్యాలిక్యులేషన్ మీకు అనిపించవచ్చు, కానీ స్టిల్ నేను పదే చెప్తున్నది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి పట్టే టైం వేరు, సాల్వ్ చేయడానికి పట్టే టైం వేరు. ఇంత డీటెయిల్గా మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ పాయింట్ పెట్టుకొని టకటక రాసుకుంటూ పోవచ్చు. సో అర్థం చేసుకోవడం కోసం మాత్రమే ఇంత టైం తీసుకోవాలి మీరు.
సాల్వ్ చేస్తున్నప్పుడు ఇంత టైం పట్టదు అని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫిక్స్ అయితే ప్రతి ప్రాబ్లమ్ని పాజిటివ్గా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అంటే ఎంత వద్దనుకున్నా కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ మాకు ఐడియాస్ వస్తాయా రావా అని మైండ్లో ఖచ్చితంగా ఉంటుంది. సో మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్. సో నెక్స్ట్ ఇక్కడ 7, -2, 5, 1 అండ్ 3, సరేఖీయాలు అయితే, కొలీనియర్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే అన్నారు. సో ఇప్పుడు ఈ కొలీనియర్ దానికి మనం రకరకాలుగా చేయొచ్చు. అంటే స్లోప్ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు, డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు, అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఇక్కడ 3 పాయింట్స్ సరేఖీయాలు అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఖచ్చితంగా 0 అవుతుంది అన్నది 10th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీలో మీకు థర్డ్ ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్లో కనబడుతుంది. దానికి ముందు కూడా కనపడతాయి. అదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. సింపుల్గా ఏరియా 0 పెట్టుకుంటాం. ఇక్కడ x1, y1, x2, y2, x3, y3 అని పెట్టుకుంటే సో ఏరియా ఈక్వల్ టు 0. ఫార్ములా ఫర్ ఏరియా ½ ఇంటూ x1 ఆఫ్ y2 మైనస్ y3 ప్లస్ x2 ఆఫ్ y3 మైనస్ y1 ప్లస్ x3 ఆఫ్ y1 మైనస్ y2 ఈక్వల్ టు 0 అని పెట్టుకుంటాం. ఎందుకు 0 పెట్టుకుంటున్నాం? పాయింట్స్ కొలీనియర్ కాబట్టి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే ముందు మీరు ½ క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ½ అటువైపు వెళ్తే 0 ఇంటూ 2/1 0 అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు మీరు చూస్తే 7 ఆఫ్ 1 ప్లస్ కే ప్లస్ 5 ఆఫ్ మైనస్ కే ప్లస్ 2 ప్లస్ 3 ఆఫ్ -2 -1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చూడండి 7 ప్లస్ 7k మైనస్ 5k ప్లస్ 10 -9 ఈక్వల్ టు 0. అంటే 3 ఇంటూ -3 మల్టిప్లై చేస్తారు. సో ఇప్పుడు చూడండి 2k అవుతుంది. ఇది 17 -9 ప్లస్ 8 అవుతుంది. 2k ఈక్వల్ టు 8 -8 k ఈక్వల్ టు -4 వస్తుంది. సో k ఈక్వల్ టు -4 విల్ బి ద, సారీ నేను ఎక్కడో మిస్ అయ్యాను, +4 ఉంది ఆప్షన్స్. నేను ఎక్కడ మిస్ అయ్యానో చూడండి. 7 ఆఫ్ 1 ప్లస్ కే సరిపోయింది, 5 ఆఫ్ -k ప్లస్ 2 సరిపోయింది, 3 ఆఫ్ -2 -1 సరిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ 7 ప్లస్ 7k సరిపోయింది, -5k ప్లస్ 10 సరిపోయింది. ఒక్కసారి మీరు చూడండి ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చారంటే 8, 6, 5, 4 అని ఇచ్చారు. 8, 6, 5, 4 మేబీ నా క్యాలిక్యులేషన్ ఎక్కడన్నా మిస్ అయ్యిండొచ్చు. నాది మిస్ అయిందా లేకపోతే ఆప్షన్స్లో ఏమన్నా సింబల్ మిస్ అయిందా మీరు ఒక్కసారి చెక్ చేయండి. పాయింట్స్ అయితే 7, -2, 5, 1 అండ్ 3, -k. ఒకసారి మీరు చెక్ చేయండి. నాకేమో -4 వచ్చింది. నేను ఎక్కడ మిస్ అయ్యాను? 17 -9 +8 అవుతుంది. +8 అవతలకి వెళ్తే -8 అవుతుంది. సో ఒకసారి మీరు ఫాలో అయ్యి చూడండి ఎక్కడ మిస్టేక్ ఉందో ఫైండ్ అవుట్ చేయండి. ఒకవేళ నా క్యాలిక్యులేషన్స్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ కరెక్ట్ చేసుకోండి. సో ఇది క్వశ్చన్ నెంబర్ 108 ఇది కోఆర్డినేట్ జామెట్రీ. మీరు గమనిస్తే ప్రతి చాప్టర్ నుంచి 2 ప్రాబ్లమ్స్ ఇస్తూ వస్తున్నారు, మీరు నోటీస్ చేయండి. నా కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 109 ప్రోగ్రెషన్స్ మీద ఇచ్చారు. ప్రోగ్రెషన్స్ మీద 3, 8, 13, 18 అండ్ సో ఆన్ లో 78 అనేది ఎన్నో పదం అవుతుంది అని అన్నారు. అంటే an ఈక్వల్ టు 78 అయితే n ఎంత అని వాళ్ళు అడిగింది. సో ఇప్పుడు ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది a ఈక్వల్ టు 3 అవుతుంది. కామన్ డిఫరెన్స్ వచ్చేసి 8 - 3 5 అవుతుంది. an 78 కనపడుతుంది, n కనుక్కోమంటున్నారు. సింపుల్గా an ఈక్వల్ టు a ప్లస్ n - 1 ఆఫ్ d అంక శ్రేణిలోని nవ పదానికి సూత్రం. ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో nth టర్మ్ ఫార్ములా. సో 78 ఈక్వల్ టు 3 + n - 1 ఆఫ్ 5. 75 ఈక్వల్ టు n - 1 ఆఫ్ 5. 75/5 ఈక్వల్ టు n - 1. క్యాన్సల్ చేస్తే ఎంత పోతుంది? 15 పోయేది. ఎస్, 15 ఈక్వల్ టు n - 1. n ఈక్వల్ టు 16 అవుతుంది. అంటే 78 అనేది ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో 16th టర్మ్ అవుతుంది. ఇది కూడా టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లమ్, డైరెక్ట్ ప్రాబ్లం, ఏం నెంబర్స్ కూడా మార్చలేదు. సేమ్ ప్రాబ్లమ్ యూ కెన్ సీ ఇన్ ఏపీ టెక్స్ట్ బుక్. సో ఇది నోటీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110.
ఇంతకుముందు వీడియోలో కూడా ఒకటి అంక శ్రేణిలో నుంచి ఇంకొకటి గుణ శ్రేణిలో నుంచి ప్రాబ్లమ్స్ ఇచ్చారు మనకి. ఎక్స్క్యూజ్ మీ, సారీ, మధ్య మధ్యలో వీడియో రికార్డ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒక గుణ శ్రేణిలో ఒక జీపీలో మొదటి పదం 2, 7th టర్మ్ వచ్చేసి 192 అయితే 12th టర్మ్ ఎంత అని అడిగారు. 12th టర్మ్ ఎట్లా రాసుకుంటాం మనం? A12 ఈక్వల్ టు A ఇంటూ R⁻11 రాసేసుకోవచ్చు కదా డైరెక్ట్గా. అది మనకు అనుకోవాలి. ఏ వాళ్ళే ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ A7 నేను A ఇంటూ R⁻6 అని రాసుకోవచ్చు కదా. A7 వాల్యూ 192 ఈక్వల్ టు A 2 ఇంటూ R⁻6 అంతేనా? సో R⁻6 ఇప్పుడు చూడండి, ఇది ట్రాన్స్పోజ్ చేసి క్యాన్సిల్ చేస్తే సో ఎంత వస్తుంది మనకి? 96 ఈక్వల్ టు R⁻6 వచ్చింది అంతే. R⁻6 96 వచ్చింది. సో మనకు కావాల్సింది ఇది. సో R⁻6 96 వస్తే జస్ట్ నేను క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేయలేదు కదా, 192 96 వచ్చింది. R వచ్చేసి ఇప్పుడు 96 మీరు పక్కకి తీసుకొచ్చి 2తో చేస్తే ఏమొస్తుంది చెప్పండి మీరు నాకు? 48 ఒకటి, మళ్ళీ 2తో చేస్తే 24, మళ్ళీ 2తో చేస్తే 12, మళ్ళీ 2తో చేస్తే 6, మళ్ళీ 2తో చేస్తే 3తో చేస్తే 1. సో ఇంది R⁻6 ఈక్వల్ టు 2⁻5 ఇంటూ 3⁻1 వచ్చింది. R వాల్యూ ఎగ్జాక్ట్గా జనరేట్ కాలేదు ఇక్కడ. సో మొదటి పదం 2, 7వ పదం అంటే ఇది. ఎస్, నేను ఇది కూడా క్యాలిక్యులేషన్ నేను మిస్ అయ్యాను అని అనిపిస్తుంది, కానీ మిస్ కాలేదు నేను. R⁻6 ఇప్పుడు వాళ్ళు అడిగింది 12వ పదం అడిగారు. 12వ పదం అంటే ఇక్కడ మనకి 2 సరిపోతుంది. R వాల్యూ మరి ఇది తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఒక్కసారి చూడండి, ఇది ఏమైనా క్యాలిక్యులేషన్స్ తప్పించారా లేకపోతే ఇంకేదన్నా ఒక్కసారి మీరు నోటీస్ చేయండి. ఇది మీరు R వాల్యూ కనుక్కొని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ 2 క్వశ్చన్స్ కొంచెం ఫాలో అయ్యి చూడండి, నేను మిస్టేక్ చేస్తానా లేదా క్వశ్చన్ తప్పించానా. క్వశ్చన్ నెంబర్ 110 ఒక్కసారి మీరు ఇది చెక్ చేయండి, క్రాస్ చెక్ చేయండి, నేనేమైనా మిస్టేక్ చేశానా క్యాలిక్యులేషన్స్లో. సో క్వశ్చన్ నెంబర్ 111 ట్రిగనామెట్రీ నుంచి ఇచ్చారు. 2 tan 30 డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ 30. మీరు మరీ డీప్ ఫార్ములాస్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. కానీ వాళ్ళు కింద ఇచ్చిన ఆప్షన్స్ ఎలా ఇచ్చారంటే cos 60 ఒకటి, sin 60 ఒకటి, tan 60 ఒకటి, sin 30 ఒకటి ఇచ్చారు. సో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చెక్ చేస్తామా లేకపోతే tan 30 అట్లా రాసుకుంటామా, ఎలాగైనా రాసుకోవచ్చు. యాక్చువల్గా ఇది మీరు చెక్ చేస్తే tan 30 + tan 30 by 1 - tan 30 × tan 30 tan 60 వాల్యూకి ఇది ఇంటర్మీడియట్లో ఉండే tan 2a ఫార్ములాకి మ్యాచ్ అవుతుంది. బట్ అదంతా అవసరం లేదు, డైరెక్ట్గా నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను అనుకుంటే tan 30 వాల్యూ వచ్చేసి 1/√3 అవుతుంది, tan 60 వాల్యూ వచ్చేసి √3 అవుతుంది. మనకి ఇక్కడ tan 30 వాల్యూ కనబడుతుంది కదా. సో 2 × 1/√3 హోల్ డివైడెడ్ బై 1 - 1/√3 హోల్ స్క్వేర్. సో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. 2/√3 హోల్ డివైడెడ్ బై ఇదేమవుతుంది చూడండి 1 - 1/3. సో 2/√3 హోల్ డివైడెడ్ బై 2/3. మీరు చూడండి 2 గెట్స్ క్యాన్సిల్, 3/√3 వస్తుంది. సింప్లిఫై చేస్తే √3 వస్తుంది. √3 వాల్యూ వచ్చేసి tan 60 అవుతుంది. యాక్చువల్గా ఇది ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్ కంటెంట్ అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది చూడగానే tan 2a ఫార్ములాకి ఈక్వల్ అవుతుంది. a ప్లస్లో 30 పెడితే a + 30 + 30 60 ఈక్వల్ అయిపోతుంది. అది తెలియని వాళ్ళు tan 30 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో జస్ట్ 10th ఇది కూడా ఈ బిట్ కూడా టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉంది, మీరు ఎక్కడి నుంచి పట్టుకురాలేదు, ఇది టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, ఇది కూడా ట్రిగనామెట్రీ నుంచి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ట్రిగనామెట్రీ నుంచి ఇచ్చారు. tan 2a క్వశ్చన్ నెంబర్ 112 tan 2a ఈక్వల్ టు cot a - 18 అయితే వేర్ 2a ఈజ్ ఏ అక్యూట్ యాంగిల్, ఏ వాల్యూ ఎంత. ఇది కూడా టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్, కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. మీరు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇది కొంచెం కాంప్లికేట్గా బ్రాకెట్లో a - 18 ఉంది. దీని ఏం చేస్తున్నా అంటే నేను కాట్ ఏమి డిస్టర్బ్ చేయట్లేదు, tan 2aని cot 90 - 2a అని రాసుకుంటున్నాను. వై? బికాస్ tan θ ఈక్వల్ టు cot
90 మైనస్ టీటా కాంప్లిమెంటరీ యాంగిల్స్, పూరక నిష్పత్తులు అని అంటాం. సో ఇప్పుడు రెండు పక్కల కాట్ రిమూవ్ చేస్తే 90 మైనస్ 2a ఈక్వల్ టు a మైనస్ 18 అవుతుంది. 2a అవతలకి ఇది అవతలకి పంపిస్తే 108 ఈక్వల్ టు 3a, a ఈక్వల్ టు 36 వస్తుంది. ఇది టెక్స్ట్ బుక్ ప్రాబ్లమే, కొత్త ప్రాబ్లం కాదు. టెక్స్ట్ బుక్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ ప్రాబ్లం చూడగానే ఇది టెక్స్ట్ బుక్ ప్రాబ్లం అనే విషయం అర్థమైపోతుంది. సో ఎస్పెషల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్లో అట్లీస్ట్ ఒక 3 to 4 ఉన్నాయి. అన్ని ప్రాబ్లమ్స్ మీరు ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయండి కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీద. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113, 9 సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 9 టాన్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంత? ఇది కూడా టెక్స్ట్ బుక్ క్వశ్చన్ డైరెక్ట్గా 4th ఎక్సర్సైజ్లో కనబడుతుంది మీకు ప్రాబ్లం. సో సింపుల్గా 9 బయటికి తీయండి, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ కదా. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఐడెంటిటీ వాల్యూ 1 అవుతుంది. 9 into 1 9 అవుతుంది. సింపుల్ క్వశ్చన్. అండ్ క్వశ్చన్ నెంబర్ 114 కొంచెం ఇంట్రెస్టింగ్గా ఇచ్చారు. ఇది మీకు టెక్స్ట్ బుక్స్లో కనపడదు, కానీ 8th క్లాస్లో స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, వర్గాలు వర్గమూలాలు తెలిస్తే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 114 క్వైట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంత పెద్దగా ఇచ్చి 10 పెట్టారు, ప్లస్ పెట్టి మళ్ళీ ఇంకొక స్క్వేర్ రూట్ ఇచ్చి 25 పెట్టారు, ప్లస్ మళ్ళీ స్క్వేర్ రూట్ ఇచ్చి 108 పెట్టారు, ప్లస్ మళ్ళీ స్క్వేర్ రూట్ ఇచ్చి 154 పెట్టారు, ప్లస్ మళ్ళీ స్క్వేర్ రూట్ ఇచ్చి 225 పెట్టారు. మొత్తం ఎన్ని? ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, కొంచెం కేర్ఫుల్గా ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. ఇది 225 పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి? ఇది తీసేస్తున్నాను, ఒక్కొక్కటి రిమూవ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇది చేస్తే ఏమవుతుంది? 15 అవుతుంది. 154 ప్లస్ 15 ఏమవుతుంది? 169 అవుతుంది. 169కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఎంత వస్తుంది? 13 వస్తుంది. ఈ 13ని 108కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 121 వస్తుంది. 121కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఎంత వస్తుంది? 11 వస్తుంది. 11ని 25కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 36 వస్తుంది. ఈ 36కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఈ 6కి 10 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 16 వస్తుంది. ఈ 16కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో ఎంత సింపుల్గా ఎంత బ్రిలియంట్గా ఫ్రేమ్ చేస్తున్న క్వశ్చన్ చూడండి. జస్ట్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ మీద అడిగిన క్వశ్చన్. సో ఆన్ ద హోల్ నేను 2 బ్యాక్ టు బ్యాక్ పేపర్స్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, పేపర్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు, నా అంచనా ప్రకారం అవుట్ ఆఫ్ 24 క్వశ్చన్స్ మీరు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఉండే కాన్సెప్ట్స్ను మ్యాక్సిమం మీరు కాబోయే టీచర్స్ కాబట్టి, మీరు మ్యాథ్స్ టీచర్స్ కాకపోయినా వేరే సబ్జెక్ట్ వాళ్ళైనా మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మ్యాథ్స్ కంటెంట్ 24 మార్క్స్లో 8th, 9th, 10th టెక్స్ట్ బుక్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 20+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇక మనకి మెథడాలజీస్ ఇవన్నీ తర్వాత విషయాలు. కంటెంట్లో మాత్రం ఖచ్చితంగా 8th, 9th, 10th టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయితే 20+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అది వాట్ ఐ వాంట్ టు సే. హోప్ ఈ పేపర్లో ఉండే మ్యాథ్స్ కంటెంట్ కూడా క్లియర్గా చెప్పాలని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ఇంతకుముందు వీడియోస్లో ఏదైనా మెటీరియల్ గురించి ఏదో చెప్తూ నంబర్ సిస్టమ్ మీద ఒక 4 వీడియోస్ చేశాను. ఓల్డ్ వీడియోస్ ఒక 2 వీడియోస్ పెట్టాను. సో ఆల్ ద 6 వీడియోస్ అయిపోయిన తర్వాత ఇవి 2 చేయాల్సి వచ్చింది. సో పాలినామిల్స్ కంటిన్యూ చేస్తాను. హోప్ ఈ వీడియోలో నేనైతే కవర్ చేస్తాను. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.